హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అస్తమించని సూర్యుడు కథను విందామండి. సాయంత్రం 5 గంటలు అవుతోంది. జగన్నాథం గారు పడక కుర్చీలో కూర్చొని పొద్దున చదవగా మిగిలిపోయిన న్యూస్ పేపర్ చదువుతున్నారు. సావిత్రి ఒక కప్పులో టీ తీసుకొచ్చి జగన్నాథం గారి ఎదురుగా ఉన్న టీపాయ్పై పెట్టింది. టీతో పాటు మ్యారీ బిస్కెట్లు తినడం జగన్నాథానికి అలవాటు. టీ పక్కన బిస్కెట్లు ఏవని వెతుకుతున్నారు. ఏంటి వెతుకుతున్నారు? లేవని నిన్ననే చెప్పాను కదా, ఈరోజు ఉదయానికే వస్తాయి, వెళ్ళి తెచ్చుకోండి అంటే బద్దకించారు. రేపటికైనా కావాలంటే టీ తాగి బయలుదేరండి అంది సావిత్రమ్మ. నిన్ననే వెళ్దామనుకున్నాడు. ఒంట్లో కాస్త నలతగా ఉండి వెళ్ళలేదు. టీ తాగి చొక్కా వేసుకొని బయలుదేరారు జగన్నాథం గారు. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత అది తేలేకపోయారా, ఇది తేలేకపోయారా అని ఏ కరువు పెడతావు? తేవలసినవి ఏమైనా ఉంటే రాసివ్వు అని అడిగాడు జగన్నాథం గారు. సావిత్రి రాసిన సరుకుల లిస్టు తీసుకొని బజారుకు బయలుదేరారు జగన్నాథం. సైకిల్ మీద జగన్నాథం గారు రావడాన్ని చూసి, ఒరే జగన్నాథం మాస్టర్ వస్తున్నారా, ఆ కుర్చీ ఇలా వేయి అని అరిచాడు కిరాణా కొట్టు సుబ్బయ్య. కబురు పెడితే నేనే పంపించేవాడినిగా మాస్టారు, పనిగట్టుకొని మీరెందుకండి రావడం అని అడిగాడు సుబ్బయ్య. అప్పుడే వచ్చిన జగన్నాథాన్ని, ఏం లేదులే సుబ్బయ్య, పొద్దుట్నుంచి ఇంట్లో కూర్చొని విసుగు వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి అలా బయటకు వచ్చి చల్లగాలి పీల్చుకొని ఇంట్లోకి కావలసిన సరుకులు కూడా తీసుకెళ్ళొచ్చుగా అని బయలుదేరాను. ఇదిగో లిస్టు, అన్నీ జాగ్రత్తగా కట్టు, లేకపోతే సావిత్రి నన్ను మళ్ళీ నీ దగ్గరకు పంపిస్తుంది అని తనతో తెచ్చిన సరుకుల చీటీని సుబ్బయ్య చేతిలో పెట్టాడు జగన్నాథం మాస్టారు. సరుకుల చీటీ తీసుకొని అందులో ఉన్న అన్ని సరుకులు శ్రద్ధగా సంచిలో సర్ది జగన్నాథం గారి చేతికి అందించాడు సుబ్బయ్య. జగన్నాథం గారు వెళ్ళిపోగానే కిరాణా కొట్టులో పనిచేసే కుర్రాడు, అయ్యగారు, జగన్నాథం గారి మాస్టర్ ఇంట్లో ఆయన ఒక్కరే కదా ఉంటారు, మరి ఇన్ని సరుకులు ఎందుకు తీసుకెళ్తున్నట్లు అని అడిగాడు సుబ్బయ్యని. పాపం మాస్టర్ గారి భార్య సావిత్రమ్మ గారు పోయినప్పటి నుంచి ఆయన ఒంటరి జీవి అయిపోయారా. ఇంకా సావిత్రమ్మ గారు బతికే ఉన్నట్లు, ఈయనతో మాట్లాడుతున్నట్లు ఫీల్ అవుతూ బతుకుతున్నారా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అందరూ ఆయనకి పిచ్చి పట్టిందన్నా నాకు మాత్రం ఆయన అలా కనపడర్రా. మహానుభావుడు మాస్టారు. సావిత్రమ్మ గారి లాంటోళ్ళు నూటికో కోటికో ఒక్కళ్ళుంటారు అని గాల్లోనే దండం పెట్టాడు సుబ్బయ్య. మాస్టార్కి అవునో కాదో తెలియదు కానీ మా అయ్యగారికి మాత్రం పిచ్చి పట్టిందనుకున్నాడు ఆ కుర్రాడు. జగన్నాథం మాస్టారు హై స్కూల్లో టీచర్గా తన సర్వీస్ని ఆ ఊళ్ళోనే ప్రారంభించి ఆ ఊళ్ళోనే రిటైర్ అయ్యారు. ఇంచుమించు 50 ఏళ్లుగా ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. అందుకే ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి కూడా జగన్నాథం మాస్టారు అంటే తెలియని వారుండరు. ఆయన రిటైర్ అయ్యి సుమారు 15 ఏళ్ళు అవుతుంది. ఆయన దగ్గర చదివిన ఎంతోమంది మన దేశంతో పాటు వివిధ దేశాల్లో ఉన్నత పదవులలో కొలువుదీరి ఉన్నారు. అందులో ఆయన్ని గుర్తుంచుకున్న వారు కొందరు, మరిచిపోయిన వారు మరికొందరు. గుర్తుంచుకొని వచ్చి పలకరించిన వారిని చూసి మురిసిపోలేదు, అలాగని మరిచిపోయిన వారిని తలుచుకొని కుంగిపోలేదు. ఎందుకంటే ఆయన్ని మరిచిపోయిన వాళ్లల్లో ఆయన 2 కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి. అవి జగన్నాథం మాస్టార్కి ఉద్యోగం వచ్చి ఆ ఊరు వచ్చిన కొత్త రోజులు. అప్పుడు ఆయన జీతం 65 రూపాయలు. ఆ జీతంలోనే ఆయన చాలా పొదుపుగా ఉండేవారు. అనవసరమైన ఆర్భాటాలకు కానీ చెడు వ్యసనాల వైపు కానీ ఎప్పుడూ ఆయన పోలేదు. ఎందుకంటే ఆయన పెరిగిన కుటుంబ వాతావరణం అలాంటిది. ఆయన ఒకటే ఫిలాసఫీని ఫాలో అయ్యేవారు. అవసరమైతే 1,00,000 రూపాయలైనా ఖర్చు చేయి, అనవసరమైతే 1 రూపాయి కూడా తీయకు. ఆయన లెక్కల మాస్టర్ అవ్వడం, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడంతో అందరూ ఆయన దగ్గరికే ట్యూషన్కి కూడా వెళ్ళేవారు. ఏ రోజు ఎవరిని ఫీజు కోసం అడిగేవారు కాదు. ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు.
అలాగని ఫీజు ఇచ్చిన వాళ్ళకు ఒకలాగా, ఫీజు ఇవ్వని వాళ్ళకి ఒకలాగా పాఠం చెప్పేవారు కాదు. కులమత భేదాలు, పేద ధనిక అంతర్యాలు లేకుండా స్కూల్లో అందరి పిల్లలు ఆయన దగ్గరికే వెళ్ళేవారు. ఆయన పాఠాలు ఎంత బాగా చెప్తారో మార్కుల్లో తేడా వస్తే అలాగే పనిష్మెంట్లు ఇచ్చేవారు. అందుకే అందరూ తమ పిల్లలు జగన్నాథం మాస్టారు దగ్గరకు వెళ్తేనే బాగుపడతారు అనే నిశ్చయానికి వచ్చేవారు. ఇదంతా చూసి ఆయనంటే ఈర్ష్యపడని వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి వారు వాళ్ళ సహోద్యోగుల్లోనే ఉండేవారు. కానీ ఆయన మంచితనానికి, ముక్కుసూటితనానికి ఎవరూ బయటపడేవారు కాదు. అందులో చెప్పుకోదగిన ఒకరు మరో లెక్కల మాస్టారు సుదర్శన్ రావు. ఈయన పాఠాలు విన్న విద్యార్థులు కూడా జగన్నాథం మాస్టారు వద్దకు వెళ్తున్నారనే ఈర్ష్యతో రగిలిపోయేవాడు. సమయం దొరికినప్పుడల్లా తన ఈర్ష్యను వెళ్ళగక్కేవాడు కూడా. జగన్నాథం మాస్టారి అర్ధాంగి పేరు సావిత్రమ్మ. ఆవిడ భర్త మనసుని ఎరిగి మసులుకునేది. భర్త లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సమస్తం సమకూర్చేది. ఆఖరికి బాత్రూంలో స్నానానికి నీళ్లు, టవల్ కూడా సిద్ధం చేయడంతో సహా. ఎందుకంటే జగన్నాథం మాస్టర్కి కనీసం బిందెలో నీళ్లు తీసుకొని తాగడం కూడా చేతకాదు. ఏ రోజు ఆయన జీతాన్ని ఆమె చేతిలో పోయలేదు. ఎందుకంటే తను తెచ్చిన చాలని జీతంతో ఆవిడ ఉక్కిరి బిక్కిరి అవుతుందని. ఇంట్లో సరుకులు కూడా ఆవిడ చీటీ రాసిస్తే ఈయన తేవడం అంతే. ఇంటి లెక్కలన్నీ జగన్నాథం మాస్టారే దగ్గరుండి చూసుకునేవారు, చివరికి చాకలి పద్దుతో సహా. అందుకే ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా బతికేవారు. జగన్నాథం మాస్టార్కి 2 పుత్రరత్నాలు. పెద్దవాడు సాకేత్, చిన్నవాడు సుందర్. జగన్నాథం మాస్టార్కి శ్రీరాముడంటే మహాప్రీతి. అందుకే 2 కొడుకులకి రామనామాలు పెట్టుకొని మురిసిపోయారు. అందరూ ఆయన దగ్గరికే ట్యూషన్కి వచ్చేవారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అందరితో పాటే పాఠాలు చెప్పేవారు. ఏ రోజు విడిగా కూర్చోబెట్టి నేర్పలేదు. అందరి పిల్లల్లాగే నా పిల్లలు నేర్చుకోవాలనేది ఆయన భావన. అందుకే అందరి పిల్లల్లాగే వీళ్ళకి జగన్నాథం మాస్టారు అంటే చాలా భయం ఉండేది. ఏ చిన్న విషయం చెప్పడానికైనా భయపడేవారు. అందరూ మీ కొడుకుల్ని మరీ కంట్రోల్లో పెడుతున్నారు అంటే క్రమశిక్షణ లేని జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది అనేవారు. కాలంతో పాటు వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. 2 హై స్కూల్ చదువులకు వచ్చారు. 2 జగన్నాథం మాస్టారు పనిచేసే స్కూల్లోనే చదివేవారు. అందుకే 2 మరింత జాగ్రత్తగా ఉండేవారు. ఏ చిన్న తేడా పని చేసినా జగన్నాథం మాస్టార్కి తెలిసిపోయేది. తన పిల్లలని కూడా చూడకుండా అందరి ముందే పనిష్మెంట్ ఇచ్చేవారు. అందరి టీచర్లకి కూడా నా కొడుకుల్ని చూడకండి, అందరి పిల్లల్ని చూసినట్లే వీళ్ళని చూడండి అని చెప్పేవారు. అది నచ్చేది కాదు కొడుకులిద్దరికీ. క్రమక్రమంగా నాన్న మీద భయంతో పాటు ద్వేషం కూడా పెరిగింది. వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా తండ్రి మీద మరింత ద్వేషాన్ని పెంచాయి. జగన్నాథం మాస్టారు పెద్ద కొడుకు సాకేత్, సుదర్శనం మాస్టారి ఒక్కగానొక్క కూతురు స్వాతి క్లాస్మేట్స్. ఒకళ్ళ మీద మరొకళ్ళకి ఇష్టం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. వారి ప్రేమ వ్యవహారం స్కూల్లో పిల్లలందరితో పాటు జగన్నాథం, సుదర్శనం మాస్టార్ల చెవిలో కూడా పడింది. జగన్నాథం మాస్టారు గురించి, వారి ఫ్యామిలీ గురించి బాగా తెలుసు గనక సుదర్శనం మాస్టారు మౌనంగానే వారి ప్రేమను అంగీకరించారు. కానీ సుదర్శనం మాస్టార్ని, అతని కపట బుద్ధిని బాగా తెలుసుకున్నవాడైన జగన్నాథం మాస్టారు సాకేత్ని ఈ విషయంలో మందలించేవారు. కానీ తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు సాకేత్. సాకేత్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. స్క్వాడ్ వచ్చి అందరినీ చెక్ చేస్తున్నారు. సాకేత్ ఎగ్జామ్ రాసే రూమ్లో ఒక అబ్బాయి స్క్వాడ్ వచ్చిందన్న భయంతో తను కూడా తెచ్చిన స్లిప్పులు ఎవరూ చూడకుండా విసిరేశాడు. అవి సాకేత్ కూర్చున్న బెంచీ వద్దకు వచ్చి పడ్డాయి. స్క్వాడ్ వచ్చి ఆ స్లిప్పులు సాకేత్వే అని నిర్ధారించి మాల్ ప్రాక్టీస్ కింద కేస్ బుక్ చేశారు. స్క్వాడ్ టీము ప్రిన్సిపల్ రూమ్లో పంచాయతీ పెట్టారు. జగన్నాథం మాస్టారి పెంపకంలో పెరిగిన సాకేత్ ఈ పని చేయడని అక్కడ అందరికీ తెలుసు, జగన్నాథం మాస్టార్తో సహా. కానీ తన కొడుకు దగ్గర స్లిప్పులు దొరికేటప్పటికీ తలదించుకున్నారు జగన్నాథం మాస్టారు. సారీ సార్,
మీ అబ్బాయి అని మాకు తెలియదు. మీరేంటో, మీ సిన్సియారిటీ ఏంటో, మీ క్రమశిక్షణ ఏంటో మాకు బాగా తెలుసు. ఏమీ జరగనట్లు మేము ఉంటాం. మీరు ఈ సంఘటన మర్చిపోండి. మీ అబ్బాయి యథావిధిగా ఎగ్జామ్స్ రాసే ఏర్పాటు మేం చేస్తాం అని స్క్వాడ్ టీము జగన్నాథం మాస్టర్తో చెప్పారు. వద్దు సార్, మీ డ్యూటీ మీరు చేయండి. ఇప్పుడు మీరు వదిలేస్తే అందరికీ నీతులు చెప్పి తన కొడుకు విషయంలో నీతి తప్పాడన్న అపకీర్తి నాకు వద్దు. మీరు చేయవలసిన ప్రాసెసింగ్ మీరు చేయండి అని స్క్వాడ్ టీము తోటి టీచర్లు ఎంత చెప్పినా వినకుండా కన్న కొడుకునే డీబార్ చేయించారు జగన్నాథం మాస్టారు. ఇది సాకేత్ మనసులో చెరగని ముద్ర పడిపోయింది. దీన్నే అదనుగా తీసుకొని సుదర్శనం మాస్టారు స్క్వాడ్ ఆఫీస్కి వెళ్ళి తన పలుకుబడితో ఏదో నచ్చజెప్పి సెప్టెంబర్లోనే ఎగ్జామ్స్ రాసేటట్లు ఆర్డర్స్ పట్టుకొచ్చాడు. ఈ విధంగా సాకేత్ దృష్టిలో జగన్నాథం మాస్టర్ని ఒక మెట్టు కిందికి దించి తను ఒక మెట్టు పైకి ఎక్కాడు సుదర్శనం మాస్టారు. ఆ రోజు నుంచి సుదర్శనం మాస్టర్కి, వారి కుటుంబానికి, ముఖ్యంగా స్వాతికి మరింత దగ్గరయ్యాడు సాకేత్. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇద్దరు కొడుకులకు జగన్నాథం మాస్టర్ మీద ద్వేషాన్ని పెంచేలా చేశాయి. ఇద్దరు కొడుకులు బాగా చదువుకొని ప్రయోజకులయ్యారు. పెద్ద కొడుకు సాకేత్ కన్నా చిన్న కొడుకు సుందర్కి ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఉద్యోగరీత్యా బెంగళూరులో పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా పెద్ద కొడుకు సాకేత్ ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఈ మధ్యనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాడు. రిటన్ టెస్ట్ పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. ఆ రోజు జగన్నాథం మాస్టారు మధ్యాహ్నం భోంచేసి పడక కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. సాకేత్ కాల్ లెటర్ తెచ్చి, నాన్న, నేను రిటన్ టెస్ట్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది అని చెప్పాడు. వెరీ గుడ్. ఎప్పుడు ఇంటర్వ్యూ? డబ్బులు ఏమైనా కావాలా అని అడిగారు జగన్నాథం మాస్టారు. అది ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలంటే 2 లక్షలు కావాలి అని తడుముకోకుండా చెప్పాడు సాకేత్. ఏమిటి, లంచమా? నేను ఇటువంటి వాటికి దూరమని నీకు తెలియదా అని గట్టిగా అడిగారు జగన్నాథం మాస్టారు సాకేత్ని. లంచమని మీరంటున్నారు, ఉద్యోగంలో సెక్యూరిటీ డిపాజిట్ అని నేనంటున్నాను నాన్న. ఈసారికి మాత్రం మీరు నాకు ఈ డబ్బు ఇచ్చి తీరాల్సిందే అని కరాఖండిగా చెప్పాడు సాకేత్. ఈ అరుపులు విని ఎదురింటి నుండి పరిగెట్టుకు వచ్చాడు సుదర్శనం మాస్టారు. పోనీలేండి, ఆ డబ్బుతో కొడుకు ప్రయోజకుడవుతాడన్నాడంటే ఇంకా అంతకన్నానా? ఈ సమయంలో ఏ తండ్రైనా డబ్బిచ్చే పంపుతాడు అన్నాడు సుదర్శనం మాస్టారు. సుదర్శనం, ఇది మా కుటుంబ విషయం, ఇందులో నీ జోక్యం అనవసరం అని గట్టిగా కేకలేశారు జగన్నాథం మాస్టారు. ఇన్నాళ్ళు నీతి నిజాయితీ అంటూ వేలాడారు. ఏం సాధించారు? మీరు ఇప్పుడు అవునన్నా కాదన్నా మా అల్లుడికి నేనే ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను, తప్పనిసరిగా ఆ ఉద్యోగం వచ్చేటట్లు చేస్తాను. ఇప్పుడు చేజారితే ఇలాంటి బంగారు అవకాశం మళ్ళీ రాదు. మీరే చూస్తారుగా మీ అబ్బాయి ఏ స్థాయికి వెళ్తాడో అని సాకేత్ చేతిలో 2 లక్షలు పెట్టి ఇంటర్వ్యూకి సాగనంపాడు సుదర్శనం మాస్టారు. ఈ సంఘటన జగన్నాథం మాస్టారు సాకేత్లను మరింత దూరం చేసింది. సాకేత్కి జాబ్ వచ్చి బొంబాయిలో స్థిరపడ్డాడు. సాకేత్కి నేనే జాబ్ వేయించానని రోజు జగన్నాథం మాస్టర్ ముందు దర్పం వెలగబోసేవాడు సుదర్శనం మాస్టారు. కొడుకు వల్ల సుదర్శనం ముందు ఓడిపోయానని జగన్నాథం మాస్టారు కుమిలిపోయేవారు. చేసేదేమీ లేక సాకేత్ స్వాతిల పెళ్లి చేశారు. 1 సంవత్సరం తిరిగేలోపే సుందర్ పెళ్లి కూడా చేసేశారు. ఎవరి జాబులతో వాళ్ళు బిజీగా ఉన్నారు సాకేత్, సుందర్లు. ఆ రోజు జగన్నాథం మాస్టర్ గారి రిటైర్మెంట్ రోజు. రిటైర్మెంట్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. తోటి టీచర్లు పొగడ్తలతో జగన్నాథం మాస్టర్ని ఆకాశానికి ఎత్తేశారు. ఫంక్షన్ తర్వాత భోజనాలు ఏర్పాట్లు కూడా ఊహించని విధంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. కానీ ఒక్కటే పెద్ద లోటుగా కనిపించింది. 2 కొడుకులు తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్కి రాకపోవడం. మీ అబ్బాయిలు రాలేదమని ఎవరు అడిగినా సెంట్రల్ గవర్నమెంట్ జాబులు దూరంలో ఉంటున్నారు, లీవ్ కుదరలేదని సాకులు చెప్పాల్సి వచ్చింది జగన్నాథం మాస్టర్ దంపతులకి.
ఫంక్షన్ అయ్యి పూలదండలతో ఇంటికి వచ్చారు జగన్నాథం సావిత్రిలు. వారి ఇంటికి వచ్చేటప్పటికి పొద్దుపోయింది. మధ్యాహ్నం తిన్నదే అరగలేదని కొంచెం మజ్జిగ తాగి పడక కుర్చీలో నడుం వాల్చారు జగన్నాథం మాస్టారు. ఆయన పక్కనే గోడ కానుకొని కూర్చుంది సావిత్రమ్మ. అందరూ ఒకటే అడగడం, మీ అబ్బాయిల్లో ఒక్కడు కూడా రాలేదా అని. నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తల కొట్టేసినట్లయింది అంది బాధపడుతూ సావిత్రమ్మ. నా విధిగా రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి వాళ్ళకు తెలియజేశాను. రమ్మని మరీ ప్రాధేయపడ్డాను. వాళ్ళ దైనందిన జీవితంలో తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ తమ విధి కాదనుకున్నారేమో. బాధపడి ఏం ప్రయోజనం? జాబ్స్ వచ్చి పెళ్ళిళ్ళయి వాళ్ల రెక్కల మీద బతుకుతున్నారు. మన అవసరం ఇక లేదనుకున్నారేమో. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతలను కాదుగా సావిత్రి. దేవుడిని చూడాలని భక్తులకు ఉండాలి కానీ దేవుడు మాత్రం తలుపు తెరిచి దేవాలయంలోనే కొలువై ఉంటాడు. అలాగే వాళ్ళు మనల్ని చూడాలని రావాలే కానీ మన మనసులు, మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. జగన్నాథం మాస్టారు బాధతో ఆర్ద్రతతో అంటూ ఉంటే సావిత్రి ఏడుపు ఆపుకోలేకపోయింది. భర్త ఒళ్ళో తలపెట్టి బోరున ఏడ్చింది. ఎప్పుడూ గంభీరంగా ఉండే జగన్నాథం మాస్టారు కూడా ఏడుపుని ఆపుకోలేకపోయారు. రిటైర్మెంట్ అయిన 10 రోజులకి జగన్నాథం మాస్టారు 2 కొడుకులకి ఉత్తరాలు రాశారు. 10 రోజుల్లో నాకు రావాల్సిన అమౌంట్లన్నీ చేతికందుతాయి. ఇన్నాళ్ళు చెమటోడ్చి సంపాదించిందంతా ఒక్కసారిగా చేతికొస్తోంది. మీరు మీ వీలు చూసుకొని ఇద్దరూ ఒక మాట అనుకొని ఒకరోజు వస్తే మీ ఇద్దరికీ పనిచేసి ఉన్నదాంతో మేము మా శేష జీవితాన్ని హ్యాపీగా గడుపుతాం. ఇది ఆ ఉత్తరం సారాంశం. ఉత్తరం అందిన 15 రోజులకు ఒక ఆదివారం కొడుకులిద్దరూ వచ్చారు జగన్నాథం మాస్టర్ ఇంటికి. అల్లుడితో పాటు తోడుగా సుదర్శనం మాస్టర్ కూడా వచ్చారు. ఎక్కడ తన అల్లుడికి అన్యాయం జరుగుతుందోనని. భోజనాలు అయ్యాక లాయర్ని పిలిపించారు జగన్నాథం మాస్టారు. ఆ మెరక వీధిలో ఉన్న 2 ఇళ్ళు చెరో కొడుకు పేరున, అలాగే నాకున్న పొలంలో చెరో 4 ఎకరాలు చెరో కొడుకున పేరున రాయండి లాయర్ గారు. పత్రాలు రెడీ చేసి రేపు రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు చేయండి సార్ అని లాయర్ని పంపించేశారు జగన్నాథం మాస్టారు. ఆస్తుల పంపకాలకు వీలు చూసుకొని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సుదర్శనం గారు మీకు మరీ ధన్యవాదాలు. విన్నారుగా, ఈ బడిపంతులు తన కష్టంతో తిన్నా తినకపోయినా సంపాదించిన ఆస్తులు. ఇవిగాక నాకు వచ్చిన రిటైర్మెంట్ గ్రాడ్యుటీ పిఎఫ్ డబ్బును 3 వాటాలుగా వేసి ఉంచాను. చెరో వాటా మీకు ఇచ్చి 1 వాటా నేను తీసుకుంటున్నాను. మరి మేము బతకాలిగా. ఇంత క్లారిటీగా ఎందుకు చెబుతున్నానంటే ఫ్యూచర్లో మా నాన్న మమ్మల్ని మోసం చేశాడని, నా మీద అభాండాలు వేయకూడదని. ఈ 1 వాటా డబ్బు, ఇదిగో ఈ ఇల్లు, నెల వచ్చే పెన్షన్ నాకు మీ అమ్మకు ఆధారం అని చెరొక వాటా డబ్బు 2 కొడుకుల చేతుల్లో పెట్టారు. మీరు అన్నింటిలోనూ పర్ఫెక్టే బావగారు అని అన్నాడు సుదర్శనం మాస్టారు. ఆ పొగడ్తని తృణప్రాయంగా స్వీకరించారు జగన్నాథం మాస్టారు. తర్వాత రోజు రిజిస్ట్రేషన్స్ అయ్యి కొడుకుల పేర్ల మీదకి ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్తో పంపకాలతో వచ్చిన డబ్బులతో తమ ఊళ్ళకి బయలుదేరారు 2 కొడుకులు. వెళ్తూ మీకు చూడాలనిపించినప్పుడల్లా అమ్మను తీసుకురండి నాన్న అని అన్నారు 2 కొడుకులు. మీ ఇళ్లకు మమ్మల్ని రండి అని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. మీరు సుఖంగా ఉండండి అని అందరినీ సాగనంపారు జగన్నాథం మాస్టారు. ఇది జరిగి సరిగ్గా 15 ఏళ్ళు అయ్యింది. ఈ 15 ఏళ్లలో కొడుకులు వస్తూ పోతూ ఉన్నారు. పంపకాల్లో వచ్చిన ఇళ్ళు పొలాలు అమ్ముకొని వాళ్ళు ఉండే ఊళ్ళల్లో ఫ్లాట్లు కొనుక్కున్నారు. జగన్నాథం మాస్టారు దేనికి అడ్డు చెప్పలేదు. ఎవరిష్టం వాళ్ళదని సరిపెట్టుకున్నారు. జగన్నాథం మాస్టారు సావిత్రమ్మలు మాత్రం కొడుకుల దగ్గరకు వెళ్లకుండా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. ఏ రోజు కొడుకుల ఇళ్లల్లో చెయ్యి కడగలేదు. జగన్నాథం మాస్టారికి ఇంట్లో పనులు ఒక్కొక్కటిగా నెమ్మదిగా నేర్పుతోంది సావిత్రమ్మ. జగన్నాథం మాస్టారు నాకెందుకే ఈ పనులు, నువ్వు నా పక్కన ఉండగా అంటే మీకు ఏ పనులు రావాయే, కనీసం బిందెలో నీళ్లు తీసుకొని తాగడం కూడా రాదు. రేపు నేను పోతే ఈ పనులన్నీ మీకు ఎవరు చేసి పెడతారు?
కొడుకుల వరస చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంది అని బాధపడేది సావిత్రి. ఇలా కొంతకాలానికి తన పనులు తాను చేసుకునే స్థాయికి, తనకు తానుగా వంట వండుకొని తినే స్థాయికి జగన్నాథం మాస్టర్ని తీసుకువచ్చింది సావిత్రమ్మ. ఆయనకు ఒంట్లో బాగోలేనప్పుడు ఆవిడకు బాగోలేనప్పుడు ఆయన, ఒకరికొకరు సర్దుకొని పనులు చేసుకుంటున్నారు. ఇలా నీకు నేను, నాకు నువ్వు అన్న రీతిన కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. జగన్నాథం మాస్టారికి సావిత్రి అన్ని పనులు నేర్పింది అన్న విషయం తెలిసిందేమో కాలానికి. సావిత్రమ్మను తనతో పాటుకు తీసుకొని వెళ్ళిపోయింది. సావిత్రమ్మ కాలం చేసి 8 నెలలవుతోంది. కానీ సావిత్రి తనతోనే ఉంది, తన పక్కనే ఉందన్న భ్రమలో బతికేస్తున్నారు జగన్నాథం మాస్టారు. సుబ్బయ్య కొట్టు నుంచి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ, ఏమోయ్ సావిత్రి, నువ్వు రాసిచ్చిన చీటీలో ఉన్న అన్ని సరుకులు తెచ్చానో లేదో చూడు, మళ్ళీ టీ పెట్టివ్వబోయ్, ఈసారి మ్యారీ బిస్కెట్లు తింటూ టీ తాగుతాను అని సరుకుల సంచిని టేబుల్ మీద పెట్టారు జగన్నాథం మాస్టారు. సరుకుల సంచి పెడుతుండగా టేబుల్ మీద ఒక కార్డు జగన్నాథం మాస్టర్ గారి కంటపడింది. ప్రొద్దున పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చిన కార్డు. పడక కుర్చీలో కూర్చొని కార్డు తీసి చదివారు జగన్నాథం మాస్టారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మా ప్రియమైన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ మా పూర్వ విద్యార్థులు చేసే సన్మాన కార్యక్రమం. పూర్వ విద్యార్థులు చదివిన సంవత్సరం సన్మానం చేసే రోజు ఉన్నాయి ఆ కార్డులో. చదివిన సంవత్సరం చూస్తే గుర్తొచ్చింది జగన్నాథం మాస్టారికి అది సాకేత్ చదివిన సంవత్సరం అని. రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనగా సాకేత్ వచ్చాడు వాడి పెళ్ళాన్ని, మామగారిని వెంటబెట్టుకొని. అందరూ కలిసి స్కూల్కి వెళ్ళారు. మరుసటి రోజు ఒక్కసారిగా తను పనిచేసిన స్కూల్ చూసేసరికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి జగన్నాథం మాస్టార్కి. పువ్వులతో, మామిడి తోరణాలతో పాత స్కూల్ కొత్తగా అలంకరించారు. ఎప్పుడూ విడిపోయిన తమ స్నేహబంధాలు తలుచుకొని అందరూ మురిసిపోయారు. టీచర్లందరినీ సన్మానించిన తర్వాత ఒక్కొక్క టీచర్ని మాట్లాడమంటున్నారు. మాస్టారి తంతు వచ్చింది. గౌరవనీయులైన మన లెక్కల మాస్టర్ గారు జగన్నాథం మాస్టర్ గారిని మాట్లాడవలసినదిగా మీ అందరి తరపున కోరుపుతున్నాను అని కోయిల కంఠంతో ఒక స్టూడెంట్ స్వాదరంగా ఆహ్వానించింది. జగన్నాథం మాస్టర్ని అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా మైక్ దగ్గరకు వచ్చారు జగన్నాథం మాస్టారు. నా తోటి సహోధ్యాయులకు నమస్కారాలు. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ శుభాభినందనలు. మరిచిపోయిన జ్ఞాపకాలను మరలా గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. నేను కొంచెం సూటిగా మాట్లాడినా సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎవరి మనసునైనా నొప్పిస్తే నన్ను క్షమించండి. ఎప్పుడో మీకు చదువులు చెప్పామన్న కృతజ్ఞతతో మాకు ఈ సన్మానం చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఇందులో ఎంతమంది మాకు మనస్ఫూర్తిగా సన్మానం చేయాలనుకుంటున్నారు? నిజంగా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని గౌరవించాలనుకుంటే దీనికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని కాకుండా మా దేవుళ్ళకి సత్కార సభ అని పేరు పెట్టేవారు. ఏదో మీలో మీరు ఎవరు ఎంత ఎదిగారో తెలుసుకోవడానికో, ఎవరు ఎంత పొజిషన్లో ఉన్నామో తెలియడానికో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. మిమ్మల్ని చూస్తుంటే మీరందరూ బాగా ఎదిగారని అనిపిస్తోంది. ఎంత బాగా ఎదిగారంటే కన్న తల్లిదండ్రులని చూడలేనంత బాగా ఎదిగారు. మీరు చిన్న పిల్లలాగా ఉన్నప్పుడు మిమ్మల్ని మేము ఎలా చూసామో ఇప్పుడు మీ తల్లిదండ్రులను అలా చూస్తున్నారా? ఖచ్చితంగా చూడడం లేదు. మీరు సరిగ్గా చూస్తే మేము పిచ్చివాళ్ళం ఎందుకు అవుతాము? ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను పిచ్చివాడైపోయి పోయిన పెళ్ళాంతో మాట్లాడుకుంటున్నాను అని అంటున్నారు. అవును, నేను కొడుకులు వదిలేసిన పిచ్చివాడినయ్యాను. ఈ పిచ్చివాడికి పోయిన నా భార్య ఓదార్పు అయ్యింది. నా భార్య సావిత్రి బతికున్నంతకాలం ఒక మాట అనేది, భర్త పోయిన భార్య జీవితాన్ని సాఫీగా లాగగలదేమో కానీ భార్య పోయిన భర్త ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా బతకలేడు అని. అందుకే నా భార్య సావిత్రి దేవుణ్ణి ఒక్కటే కోరుకునేది, నాకన్నా నా భర్త ముందు పోవాలని. బహుశా భర్త తన కళ్ళ ముందే పోవాలని
తన మాంగళ్యం తెగిపోవాలన్నది కోరుకున్నది ఒక్క నా సావిత్రే కాబోలు. కానీ దేవుడు ఆమె మొర వినలేదు. తననే ముందు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నా భార్య ఇచ్చిన భరోసాతో బతుకు ఈడుస్తున్నాను. నా భార్య సావిత్రి నాకు ఎలా బతకాలో నేర్పి వెళ్ళింది. నేను నా కొడుకులకు రిటైర్మెంట్ తర్వాత అంతా ఊడ్చి ఇచ్చేస్తుంటే అందరూ ఎందుకండి మీరు అట్టి పెట్టుకోకుండా అలా ఇచ్చేస్తున్నారు, ఈ లెక్కల మాస్టారి లెక్క తేడా వచ్చిందన్నారు. కానీ నా లెక్క ఎప్పుడూ తేడా రాదు. ఆ రోజు నేను అలా పంచి ఇవ్వకపోతే వాళ్ళు ఈరోజు కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చేవారు కాదు. రాబందుల్లో పీక్కు తినేవారు. ఆ సతీ సావిత్రి యముడితో పోరాడి మొగుడి ప్రాణాలు కాపాడితే నా సావిత్రి యమకింకరుల లాంటి నా కొడుకుల వద్దకు వెళ్లకుండా అన్ని పనులు నేర్పింది. మేము చదువుకున్నాం, మేము బాగా సంపాదిస్తున్నాం అంటున్నారు కానీ దానికి పెట్టుబడి ఎవరిది? మీ తల్లిదండ్రుల కష్టం, చెమట, నెత్తురు. ఇప్పుడు రెక్కలొచ్చి మేము ఎగిరిపోయాం అనుకుంటున్నారు కానీ ఆ రెక్కలు విచ్చుకోవడానికి మేము ఎన్నిసార్లు డొక్కలు మార్చుకున్నామో మీకు తెలుసా? ఇప్పుడు మీరు ఈ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇద్దరూ సంపాదించిన జీవితం సాఫీగా వెళ్ళని రోజులు. అందుకే మీకు మా దగ్గరున్న సర్వస్వం అర్పిస్తున్నాం. మీరు మాకు డబ్బులు పెట్టక్కర్లేదురా. మేము మీ దగ్గరుంటాం అనేది ఏదో మీ మీద పడి ఎగబడి తిందామని కాదు. మేము మీ దగ్గర నుండి కోరుకునేది కేవలం ఆప్యాయత, అనురాగం. ఎలా ఉన్నావు అనే పిలుపు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము మిమ్మల్ని పెంచలేక రోడ్డు మీద వదిలేస్తే మీరు ఎలా బతికేవారురా? ఇప్పుడు మీరు మమ్మల్ని చూడలేక అనాథలుగా వదిలేస్తే మేము ఎలా బతుకుతామనుకున్నారా అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు జగన్నాథం మాస్టారు. ఒక్కసారిగా అందరి మనసులు పశ్చాత్తాపంతో బరువెక్కాయి. అందరి కళ్ళల్లోనూ మాస్టారికి ఏమైందోనని ఆతృత ఆవరించింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే జగన్నాథం మాస్టారు సావిత్రమ్మ గారి చేయి అందుకున్నారు. కానీ అస్తమించని సూర్యుడిలా అందరి మనసులలో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటారు. విన్నారు కదండి, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.